రోజు మనం మొక్కలకు నీళ్లు పోస్తూనే ఉంటాం. కానీ వర్షం పడిన 2 రోజులకే మొక్కలు ఒక్కసారిగా పచ్చగా వేగంగా పెరుగుతాయి. ఎందుకు? వర్షం నీళ్ళలో ఏదైనా మ్యాజిక్ ఉందా? లేదా దేవుడి వరమా? మామూలు నీళ్లకు కూడా వర్షం నీళ్ళలా మార్చవచ్చునా? ఈరోజు ఇవన్నీ శాస్త్రీయంగా సులభంగా తెలుసుకుందాం. నీరు ఒక్కటే, కానీ దాని గుణం మొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అయితే చాలామంది అనుకునేది ఏంటంటే వర్షం కాబట్టి పెరుగుతాయి అని అనుకుంటారు. కానీ అసలు కారణం ఒక్కటి కాదు, చాలా కారణాలను కలిపి పనిచేస్తుంది ఈ వర్షం నీళ్ళు. అయితే వర్షం నీళ్ళు చాలా మృదువుగా, అంటే చాలా సాఫ్ట్ వాటర్ అనమాట. అందుకోసమనే అవి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. ఇందులో లవణాలు అంటే సాల్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక మొక్కల వేళ్ళు ఈ నీటిని చాలా సులభంగా పీల్చుకుంటుంది. అందుకే మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి. వేరు బలంగా ఉంటేనే చెట్టు బలంగా ఉంటుంది. ఇక అయితే వర్షం పడినప్పుడు గాలిలోని కొన్ని వాయువులు నీటిలో కలుస్తాయి. అందులో ఏంటివంటే ముఖ్యంగా నైట్రోజన్ సమ్మేళనాలు. అంటే మెరుపులు పడినప్పుడు గాలిలోని నైట్రోజన్ కొన్ని రసాయన మార్పులకు లోనై వర్షంతో కలిసి నేలలోకి చేరుతుంది. అందువలన మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. మరి ఇంతకీ నైట్రోజన్ అంటే ఏంటి అంటే, ఆకులు ఈ నైట్రోజన్ మంచిగా ఉంటే ఆకులు పెద్దవిగా పెరుగుతాయి. ఆకులేమో గ్రీన్ కలర్లోకి మారిపోతాయి. కొత్త కొత్త కొమ్మలు వస్తాయి, పెరుగుతాయి అన్నమాట. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ నైట్రోజన్. అందుకే వర్షాకాలంలో మొక్కలు చాలా పచ్చగా అందంగా ఇగో చూడండి ఈ రకంగా ఉంటాయి అన్నమాట. ఇంకపోతే వర్షపు చినుకులు పడేటప్పుడు గాలితో బాగా కలుస్తాయి వర్షపు నీళ్ళు. ఇది వర్షం నీళ్ళని ఇట్లా సేకరించి పెట్టుకోవాలి. ఇది నార్మల్ నీళ్ళు, కానీ నార్మల్ నీళ్ళని గినంగా వర్షం నీళ్ళలా మార్చవచ్చు. అది ఎలాగో గినంగా నేను క్లియర్గా చెప్తా. ఎప్పుడైనా మీరు వర్షం పడ్డప్పుడు, అంటే ఫస్ట్ వాటర్ కాదు, ఒక 1 డే అయిపోయినాక మళ్ళీ వర్షం పడుతుంది చూడండి, అప్పుడు పట్టి పెట్టుకోండి. ఆ ఫస్ట్ ఇట్లా వర్షం పడంగానే ఎందుకు పట్టి పెట్టుకోవద్దు అనేది నేను క్లియర్గా చెప్తా, వినండి. ఇంకైతే దాంతో మొక్కల్లో ఇట్లా వాటర్ కిందికి వెళ్ళి డ్రైనేజ్ హోల్స్ ఉండి ఇట్లా కిందికి వెళ్ళి వాటర్ వస్తున్నాయా లేవా కుండీలోకి వెళ్ళి అనుగుణంగా చూడాలి. ఇంకొకటి స్టాండ్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఉంటే ఇంకా మొక్కలు బాగా పెరుగుతాయి. ఇక దాంతో నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం గినంగా పెరుగుతుంది. ఈ ఆక్సిజన్ ఎందుకు అంటే వేళ్ళకు శ్వాసను మంచిగా అందిస్తాయి, మంచి పెరుగుదలను అందిస్తాయి, సూక్ష్మజీవుల పనితీరును మంచిగా మెరుగుపరుస్తుంది. ఇకపోతే వర్షం పడితే నేల మెత్తబడుతుంది, గాలి లోపలికి వెళ్తుంది, వేళ్ళు విస్తరిస్తాయి, మంచి సూక్ష్మజీవులు చురుకుగా మారుతాయి అన్నమాట. ఇకపోతే పాత ఎరువులు కూడా కరిగి మొక్కలకు అందుబాటులోకి వస్తాయి అన్నమాట. అందుకే వర్షం తర్వాత మొక్కలు కొత్త జీవితాన్ని మొదలుపెట్టినట్లు కనిపిస్తాయి. చూడండి, రెడ్ కలర్లో ఉండే అలవీరా అయినాక ఇట్లా మంచిగా గ్రీనిష్గా అందంగా మారినాయి అంటే ఈ వర్షం నీళ్ళే కారణం అన్నమాట. ఇంకా వర్షం పడుతుంది కదా అని మరీ నీళ్ళు వదిలేయకండి. చూడండి, కొంచెము కుండీలో మట్టి పొడిగా అయిందంటే కంపల్సరీ నీళ్ళు పోయాలన్నమాట. మనము ఈ నీళ్ళని వర్షం నీళ్ళ ఎలా మార్చుకోవచ్చు అనేది విషయాలు నేను ముందు చెప్తా. మీరు జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ప్రాంతాల్లో బోరు నీళ్ళలో ఎక్కువగా లవణాలు అంటే కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కొన్ని చోట్ల క్లోరిన్ ఉంటుంది. అవి ఎక్కువైతే నేల గట్టిగా అవుతుంది, వేళ్ళు బలహీనమవుతాయి, ఇంకా పోషకాలు సరిగ్గా అందవు. అందుకే వర్షం నీళ్ళలో వేగంగా మొక్కలు పెరగవు అన్నమాట. అవును, కొంతవరకు ఈ నీళ్ళను అంటే బోర్ నీళ్ళను వర్షం నీళ్ళలాగా మార్చవచ్చు. ఆ చిట్కాలు ఏంటివి అనే విషయాలు కనుక నేను క్లియర్గా చెప్తా. ఇంకా బోరు లేదా ట్యాబ్ నీటిని ఒక బకెట్లో 24 గంటలు ఉంచండి. దాంతో క్లోరిన్ కొంత తగ్గుతుంది. ఇది ఫస్ట్ చిట్కా. ఇకపోతే చిట్కా నెంబర్ 2 వచ్చేసి నీటిలో గాలి బాగా కలిసేలా ఒక పాత్ర నుంచి ఇంకొక పాత్రలోకి 2-3 సార్లు తిప్పుతూనే ఉండండి నీళ్ళను. ఇకపోతే వర్షం పడితే శుభ్రమైన పాత్రలో వర్షపు నీటిని సేకరించి
తర్వాత మొక్కలకు వాడండి. చిట్కా నెంబర్ 4 వచ్చేసి నీరు నిల్వ ఉండకుండా మంచి డ్రైనేజ్ ఉండేలాగా చూసుకోండి. ఇకపోతే ప్రతి వర్షం నీరు మంచిదే అనుకోవద్దు. ఎందుకంటే మొదటి వర్షంలో అయితే దుమ్ము, పొగ, కాలుష్యం కలిసి ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొదటి వర్షపు నీటిని నేరుగా ఉపయోగించకుండా తర్వాత వర్షపు నీటిని సేకరించడం మంచిది. ఇకపోతే కుండీలో నీళ్లు నిల్వ ఉండనివ్వకండి. పసుపు ఆకులు వెంటనే తొలగించాలి. కుళ్ళిన కొమ్మలను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రమే ఎరువు వేయండి. అధిక నీరు అస్సలు పోయొద్దు. ఇకపోతే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తా. ఏంటంటే మీ ఇంట్లో వర్షం పడిన తర్వాత ఏ మొక్క బాగా పెరుగుతుంది? తులసియా, జాజియా, రోజానా, మరి మనీ ప్లాంటా? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక మొక్కలు కేవలం నీటితో కాదు, సరైన నీటితో పెరుగుతుంది. అంటే వర్షం నీళ్ళు ప్రకృతి ఇచ్చిన సహజ టానిక్ లాంటిది. అవి సరిగ్గా ఉపయోగిస్తే మీ గార్డెన్ ఎప్పుడు పచ్చగా అందంగా మారుతుంది. ఈ వీడియో ఉపయోగపడింది అనుకో ఒక లైక్ చేయండి. మొక్కల ప్రేమికులతో షేర్ చేయండి. ఇలాంటి శాస్త్రీయ గార్డెనింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మళ్ళీ మరో అద్భుతమైన మొక్కల సమాచారంతో కలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ. చెట్టు నాటినవాడు నీడను మాత్రమే కాదు, భవిష్యత్తును కూడా నాటినవాడే. థ్యాంక్ యూ సో మచ్.